In this video, we will see about 6th Mathematics Figure It Out 2.2. ముందుగా దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ని తెలుసుకుందాం. కంపాస్ ఆర్ సిజర్ తీసుకున్నప్పుడు వాటిలో ఉన్న 2 పార్ట్స్ ఒక పాయింట్ దగ్గర జాయిన్ అయి ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్ని ఓపెన్ చేసినప్పుడు లేదా టర్న్ చేసినప్పుడు ఒక కొత్త షేప్ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే యాంగిల్కి బర్త్ ప్లేస్. ఇప్పుడు ఈ సిజర్ని ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆర్మ్స్. ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఆర్మ్స్. దిస్ ఈజ్ ద వర్టెక్స్. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇలా ఓపెన్ అయినప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ అనేది ఇలా ఎక్కువ ఓపెన్ చేస్తే ఈ యాంగిల్ సైజు ఎక్కువ అయిపోతుంది. యాంగిల్ సైజ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఓపెన్. Another one. Now we take a stapler and open it. These are arms. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. చూసారా, అబ్జర్వ్ చేసారా? దిస్ ఈజ్ ద టర్న్. ఇలా ఎక్కువ ఓపెన్ చేస్తే ఎక్కువగా యాంగిల్ సైజు ఎక్కువ అయిపోతుంది. చూసారా, ఓపెన్ చేస్తున్న కొద్ది యాంగిల్ సైజు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యాంగిల్ సైజ్ డిపెండ్స్ ఆన్ ఓపెన్ ఆర్ టర్న్. ఇక్కడ రెడ్ కలర్ కామన్ స్టార్టింగ్ పాయింట్ ఉంది చూడండి, దీనిని జామెట్రీలో వర్టెక్స్ అని అంటాము. ఈ 2 రేస్ని ఆర్మ్స్ అని అంటాం. వర్టెక్స్ ఈజ్ ద కామన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ 2 rays or lines are the arms. Here arms are not our body parts, these are lines. మనం తెలుసుకున్న కాన్సెప్ట్స్ని ఇక్కడ అప్లై చేద్దాం. హియర్ B is the common starting point, vertex. ఇక్కడ BD అండ్ BE రేస్ వర్టెక్స్ B వద్ద జాయిన్ కావడం వలన యాంగిల్ ఫామ్ అవుతుంది. అయితే దీనిని ప్రతిసారి యాంగిల్ అని వ్రాయలేము, కావున ఇలాంటి సింబల్తో డినోట్ చేస్తాం. హౌ టు నేమ్ ఎన్ యాంగిల్? యాంగిల్లో వర్టెక్స్ని మాత్రమే ఇలా రాయొచ్చు, యాంగిల్ B అని. లేదా ఇక్కడ BD అండ్ BE రేస్ వర్టెక్స్ B వద్ద కంబైన్డ్ అవుతున్నాయి, కావున దీనిని వర్టెక్స్ మిడిల్లో వచ్చేలాగా యాంగిల్ DBE లేదా యాంగిల్ EBD అని రాసుకోవచ్చు. ఇక్కడ వర్టెక్స్ B ఉంది కదా, దానిని మిడిల్లోనే రాయాలి. లాస్ట్ కానీ ఫస్ట్ కానీ రాయడానికి వీల్లేదు. ఇలా యాంగిల్ DBE ఆర్ యాంగిల్ EBD అని వ్రాయాలి, కానీ యాంగిల్ BDE ఆర్ యాంగిల్ DEB అని రాయకూడదు. బికాస్ వర్టెక్స్ B didn't write first or last. When vertex shared multiple angles, ఇక్కడ వర్టెక్స్ P మల్టిపుల్ యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. హియర్ వర్టెక్స్ P ఫామ్ 3 యాంగిల్స్, యాంగిల్ APC, యాంగిల్ CPB అండ్ ఫైనల్ యాంగిల్ APB. ఇలా వర్టెక్స్ మల్టిపుల్ యాంగిల్స్ని ఫామ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్లో సింపుల్గా యాంగిల్ P అని రాయకూడదు. దీనికి ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 types ఆఫ్ నేమ్స్ రాయాలి. ఇప్పుడు యాంగిల్ సైజ్ని మెజర్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. యాంగిల్ని వర్టెక్స్ వద్ద ఇలా కర్వ్తో హైలైట్ చేసి చూపిస్తాం. ఇక్కడ విద్య తమ బుక్ని ఓపెన్ చేస్తున్న సిరీస్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి, విజువలైజ్ చేయండి. కేస్ 1 నుండి కేస్ 6 వరకు అబ్జర్వ్ చేస్తే బుక్ కవర్ని ఓపెన్ చేస్తున్న కొద్దీ ఆ అమౌంట్ ఆఫ్ టర్న్ పెరుగుతూ వస్తుంది. యాంగిల్ కూడా ఎవాల్వ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ సైజ్ అనేది రొటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కేస్ 1 కంటే కేస్ 2లో రొటేషన్ ఎక్కువ జరిగింది, కావున యాంగిల్ సైజ్ కూడా పెరిగింది. కేస్ 6కి వచ్చేసరికి టర్న్ అండ్ రొటేషన్ ఇంకా ఎక్కువైంది, కావున యాంగిల్ సైజ్ చాలా పెద్దదైంది. సో మోర్ రొటేషన్స్ ఈక్వల్ టు లార్జర్ యాంగిల్. ఇదే లాజిక్ని మన ఎవ్రీడే లైఫ్లో అప్లై చేసి చూద్దాం. స్పెక్టికల్స్ ఓపెన్ చేయడం, ఒక వ్యాలెట్ని ఓపెన్ చేయడం, స్టాంప్లర్ని ఓపెన్ చేయడం, ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు ఇలా యాంగిల్ ఫామ్ అవుతుంది. వీటిలో ఎక్కడ చూసినా ఒక ఆర్ని ఇంకో ఆర్తో రొటేట్ చేయడం. I hope you understood this introduction. Now we have to see figure it out 2.2. Let's see first question. Can you find the angles in the given pictures? Draw the rays forming any one of the angles and name the vertex of the angle. ఈ క్వశ్చన్లో నుంచి ఫిగర్స్ ఇచ్చారు. ఆ ఫిగర్లో నుంచి రేస్ డ్రా చేసి ఆ రేస్ ఫామ్ చేస్తున్న యాంగిల్ నేమ్ను రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ బైసికల్. బైసికల్లో ఆల్రెడీ రేస్ వాళ్ళే ఇచ్చారు, దాంట్లో నుంచి యాంగిల్ని ఫామ్ చేసి వర్టెక్స్ని రాయాలి.
నేను ఈ బైసికల్లో బి వద్ద యాంగిల్ని ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ వర్టెక్స్ బి అవుతుంది. నెక్స్ట్ వుడెన్ బాక్స్లో నేను యాంగిల్ ఇలా ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ వర్టెక్స్ ఎల్ అవుతుంది. హియర్ కేఎల్ అండ్ ఎల్ఎం ఆర్ రేస్. అనదర్ డయాగ్రామ్ ల్యాడర్లో నుంచి నేను యాంగిల్ని ఇలా డ్రా చేస్తున్నాను. హియర్ వర్టెక్స్ ఈజ్ క్యూ. ఫైనల్ డయాగ్రామ్ బ్రిడ్జ్లో నుంచి నేను ఇలా యాంగిల్ని ఫామ్ చేస్తున్నాను. హియర్ వర్టెక్స్ ఈజ్ ఎస్. నౌ యూ విల్ సీ హియర్ అండ్ నోట్ డౌన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ రేస్ నేమ్స్ రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లో వర్టెక్స్ మాత్రమే రాయమన్నారు, కావున వర్టెక్స్ నేమ్ మాత్రమే ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డ్రా అండ్ లేబుల్ యాన్ యాంగిల్ విత్ ఆర్మ్స్ ఎస్టీ అండ్ ఎస్ఆర్. ఎస్టీ అండ్ ఎస్ఆర్ ఆర్మ్స్తో యాంగిల్ని డ్రా చేసి లేబుల్ చేయమని అడుగుతున్నారు. హియర్ ఆర్మ్స్ ఆర్ ఎస్టీ అండ్ ఎస్ఆర్. ఆర్మ్స్ షేర్స్ లెటర్ ఎస్, సో ఎస్ ఈజ్ అవర్ కామన్ స్టార్టింగ్ పాయింట్. ఎస్ను స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని ఎస్టీ అండ్ ఎస్ఆర్ ఆర్మ్స్ను ఇలా డ్రా చేస్తాం. వర్టెక్స్ ఎస్ వద్ద యాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వై యాంగిల్ ఏపీసీ కెనాట్ బి లేబుల్డ్ యాజ్ యాంగిల్ పి. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దాన్ని యాంగిల్ పి అని ఎందుకు రాయకూడదో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. లెట్స్ సి. వర్టెక్స్ మల్టిపుల్ రేస్ని షేర్ చేసుకున్నప్పుడు షార్ట్ వేలో యాంగిల్ పి రాయకూడదని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో we cannot be labeled angle P because at point P there are 3 rays PA, PB, PC. If we write angle P, it is confusing. ఒకవేళ యాంగిల్ P అని రాస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఏమని? విచ్ యాంగిల్? యాంగిల్ APB ఆర్ యాంగిల్ BPC ఆర్ యాంగిల్ APC. So it is not clearly. So we must use 3 letters to name the angle clearly. మిడిల్ లెటర్స్ షుడ్ బి వర్టెక్స్. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిడిల్లో వర్టెక్స్ పి వచ్చేలాగా యాంగిల్ ఏపీసీ, యాంగిల్ సిపిబి, యాంగిల్ ఏపీబి అని రాయాలి. నవ్ వి మూవ్ టు ఫోర్త్ క్వశ్చన్. నేమ్ ద యాంగిల్స్ మార్క్డ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, అందులో నుంచి యాంగిల్స్ నేమ్స్ రాయమని అడుగుతున్నారు. హియర్ గివెన్ ఓన్లీ 2 యాంగిల్స్, బట్ వీ మేబీ డ్రా మోర్ యాంగిల్స్ లైక్ దిస్. కానీ క్వశ్చన్లో మార్క్ చేసిన యాంగిల్స్ నేమ్స్ రాయమన్నారు, కావున వాటి పేర్లు మాత్రమే వ్రాద్దాం. హియర్ గివెన్ ఓన్లీ 2 యాంగిల్స్. వన్ ఈజ్ ఇన్నర్ సైడ్ అండ్ అనదర్ ఈజ్ అవుటర్ సైడ్. దీస్ ఆర్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్. సో ఈ ఇన్నర్ సైడ్ యాంగిల్లో దీస్ ఆర్ 2 ఆర్మ్స్ అండ్ దిస్ ఈజ్ ద వర్టెక్స్. నౌ హౌ యూ రైట్ దిస్? వర్టెక్స్ మిడిల్లో వచ్చేలాగా రాస్తాం కదా. సో యాంగిల్ QTR అని రాస్తాం. వర్టెక్స్ ఈజ్ మిడిల్, సో యాంగిల్ QTR. అనదర్ వన్ outer యాంగిల్, దిస్. ఇన్ దిస్ యాంగిల్ వర్టెక్స్ ఈజ్ T, సో దీస్ ఆర్ rays, arms. So we write angle PTR. Now see here and write answer of fourth question. Now we see fifth question, that is mark any 3 points on your paper that are not on one line. Label them ABC. Draw all possible lines going through pairs of these points. How many lines do you get? Name them. How many angles can you name using ABC? Write them down and mark each of them with a curve as in figure 2.9. క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఒక పేపర్ మీద 3 పాయింట్స్ మార్క్ చేయమన్నారు. ఆ 3 పాయింట్స్ దట్ ఆర్ నాట్ ఇన్ వన్ లైన్. ఆ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉండకూడదు. నౌ వి మార్క్ దెమ్. ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద లేకుండా ఇలా తీసుకుందాం. అండ్ లేబుల్ దెమ్ ఏబీసీ. వీటికి ఏబీసీ అని లేబుల్ చేయమని చెప్తున్నారు. దీస్ పాయింట్స్ ఆర్ ABC. Draw all possible lines going through pairs of these points. ఈ పాయింట్స్ గుండా ఎన్ని లైన్స్ పాసిబుల్ అయితే pairs of these points అంటే 2 పాయింట్స్ కలుపుతూ ఎన్ని లైన్స్ పాసిబుల్ అయితే అన్ని లైన్స్ డ్రా చేయమని చెప్తున్నారు. ఇలా అంటే 2 పాయింట్స్ని కలుపుతూ డ్రా చేయాలి. ఇంతే కదా, ఇంకేమైనా కలపడానికి పాసిబుల్ ఉందా? 2 పాయింట్స్ని కలుపుతూ డ్రా చేయడానికి పాసిబుల్ ఉందా? ఇంకా లేదు కదా. ఓకే.
అండ్ హౌ మెనీ యాంగిల్స్ కెన్ యూ నేమ్ యూజింగ్ ఏబీసీ. ఈ ఏబీసీని యూజ్ చేసి ఎన్ని యాంగిల్స్ డ్రా చేయగలమో అడుగుతున్నారు. ఈ ఏబీసీని యూజ్ చేసి ఎన్ని యాంగిల్స్ డ్రా చేయగలము అండ్ కర్వ్ దెమ్ అంటే ఇలా కర్వ్ చేయమని చెప్తున్నారు. అండ్ రైట్ దీస్ నేమ్స్ అని అడుగుతున్నారు. నవ్ వి రైట్ దిస్. ఇక్కడ చూడండి, పాయింట్ ఏ వద్ద ఉన్న యాంగిల్ని తీసుకున్నప్పుడు వర్టెక్స్ ఏ అవుతుంది. సో యాంగిల్ సిఏబి ఆర్ యాంగిల్ బిఏసి అని రాయొచ్చు. అండ్ పాయింట్ బి వద్ద ఉన్న యాంగిల్ని తీసుకున్నప్పుడు ఇక్కడ వర్టెక్స్ బి అవుతుంది. అండ్ ఏబి అండ్ బీసీ ఆర్ ఆర్మ్స్. సో నవ్ వి రైట్ యాంగిల్ ఏబిసి ఆర్ యాంగిల్ సిబిఏ. పాయింట్ సి వద్ద ఉన్న యాంగిల్ని తీసుకున్నప్పుడు వర్టెక్స్ సి అవుతుంది. ఏసి అండ్ బీసీ ఆర్ ఆర్మ్స్. సో నవ్ యూ రైట్ యాంగిల్ ఏసీబీ ఆర్ యాంగిల్ బీసీఏ. క్వశ్చన్లో ఫస్ట్ వన్, హౌ మెనీ లైన్స్ డూ యూ గెట్ అని అడిగారు. వీ గెట్ 3 lines. దీస్ ఆర్ ఏబి, బీసీ అండ్ సిఏ. అనదర్ వన్, హౌ మెనీ యాంగిల్స్ డూ యూ గెట్ అండ్ నేమ్ దెమ్ అని అడిగారు. వీ గెట్ 3 angles. దీస్ నేమ్స్ ఆర్ యాంగిల్ ఏబిసి, యాంగిల్ బీసీఏ అండ్ యాంగిల్ సిఏబి. ఇక్కడ చూస్తూ 5th క్వశ్చన్ ఆన్సర్ నోట్ చేసుకోండి. నవ్ వి మూవ్ టు 6th క్వశ్చన్, దట్ ఈస్ మార్క్ ఎనీ 4 points on your paper so that no 3 of them are on one line. Label them ABCD. Draw all possible lines going through pairs of these points. How many lines do you get? Name them. How many angles can you name using ABCD? Write them all down and mark each of them with a curve as figure 2.9. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? మార్క్ ఎనీ 4 points అనే పేపర్ మీద ఇలా 4 points డ్రా చేసుకోవాలి. నో 3 of them are on one line. వాటిలో ఏ 3 కూడా ఒకే లైన్లో ఉండకూడదు. కావున ఇలా 3 ఒక చోట కాకుండా దూరంగా వేర్వేరు చోటుగా డ్రా చేసుకుందాం. లేబుల్ దెమ్ ఏబిసిడి. వాటికి ఏబిసిడి అని నేమ్ చేద్దాం. డ్రా ఆల్ పాసిబుల్ లైన్స్ గోయింగ్ త్రూ పెయిర్ ఆఫ్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ పెయిర్స్ గుండా ఎన్ని లైన్స్ పాసిబుల్ అయితే అన్ని లైన్స్ డ్రా చేసుకోవాలి. నవ్ వి డ్రా దెమ్. ఏబి లైన్ త్రూ ఏబి పాయింట్స్ అండ్ అనదర్ వన్ ఏడి లైన్ త్రూ ఏడి పాయింట్స్, బీసీ లైన్ త్రూ బీసీ పాయింట్స్ అండ్ సిడి లైన్ త్రూ సిడి పాయింట్స్. అండ్ మిడిల్లో నుంచి 2 pointsని టచ్ చేస్తూ లైన్స్ డ్రా చేయొచ్చు కదా. వీ కెన్ డ్రా దెమ్. అండ్ బీడీ లైన్ త్రూ బీడీ పాయింట్స్. దీస్ ఆర్ లైన్స్, సో వీ మార్క్ దెమ్ arrows. We get 6 lines. Those are AB, BC, CD, AD, AC and BD. ఈ డయాగ్రామ్లో ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. పాయింట్ ఏ వర్టెక్స్గా తీసుకున్నప్పుడు హియర్ ఫార్మ్స్ 3 angles. Those are angle DAC, angle CAB and angle DAB. ఇదే విధంగా పాయింట్ బి వర్టెక్స్గా 3 angles ఫామ్ అవుతాయి. అలాగే సి వద్ద 3 angles, డి వద్ద 3 angles ఫామ్ అవుతాయి. ఇలా ఏబిసిడి పాయింట్స్ వద్ద ఒక్కో పాయింట్ వద్ద 3 angles ఫామ్ అవుతాయి. ఇలా ఒక్కో పాయింట్ వద్ద 3 angles, 4 points వద్ద కలిపి ఫైనల్లీ వి గెట్ 12 angles. ఈ యాంగిల్స్ నేమ్స్ ఇక్కడ ఆన్సర్లో రాసి ఉంది. చూస్తూ 6th క్వశ్చన్కి ఆన్సర్ని నోట్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫిగర్ ఇట్ అవుట్ 2.3 ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అందుకోసం ఖుషి ట్యుటోరియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఫిగర్ ఇట్ అవుట్ 2.2 ఆన్సర్స్ మాత్రమే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు ఆన్సర్స్ నోట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. Thanks for watching. Please like, share, comment and subscribe Kushi tutorial channel.